హాయ్ ఫ్రెండ్స్, అందరం కలిసి అమ్మాయిని తీసుకురావడానికి అయితే వెళ్ళాము అమ్మాయి వాళ్ళ ఇంటికి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే వీడియోస్ చాలా లేట్గా అప్లోడ్ అవుతున్నాయి. ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది, అందుకని చెప్పేసి మేమైతే వీడియోస్ చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత ఎంగేజ్మెంట్ చీర ఉంటుంది కదా, అదైతే పెట్టాల్సి ఉంటుంది. అదేనండి పూల పండ్ల చీర అంటారు కదా, అది మేము పెట్టాల్సి ఉంటుంది. అదైతే ఫస్ట్గా అయితే పూల పండ్ల చీర పెట్టిన తర్వాత ఇలా అయితే ఒడి నింపుతారు. తర్వాత ఇక్కడ వచ్చేసి అందరం కలిసి ఒడైతే నింపుతున్నాం. మేమైతే పిల్లని తీసుకురావడానికి పోయిన రోజు అయితే ఎంగేజ్మెంట్, అలాగే అమ్మాయిని కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ముందుగా అయితే ఎంగేజ్మెంట్ అయితే చేయలేదు, ఆ రోజే ఎంగేజ్మెంట్ అయితే చేశాము. ఇక్కడ మేము తెచ్చిన బంగారు ఉంటుంది కదా, అదే అబ్బాయి వాళ్ళు తెచ్చే బంగారు వెండి అలా అమ్మాయికి పెట్టాల్సినవి ఉంటాయి కదా, అవైతే మేమైతే ఇక్కడ పెడుతున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మాయి ఆడపడుచు అయితే ఖచ్చితంగా ఈ బంగారు వెండి ఇవన్నీ అయితే అమ్మాయికి పెట్టాల్సి ఉంటుంది. మా సైడ్ అయితే ఇలా ఉంది, మరి మీ సైడ్ ఎవరైనా పెట్టొచ్చా అలా ఏదో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అబ్బాయి వాళ్ళైతే అమ్మాయి వాళ్ళకు ముక్కు పుడకతో సహా అన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఫిక్స్ అయినప్పుడు అయితే మన సైడ్ నుంచి అంటే మామూలుగా ఏదైనా వెండియో ఏదో మా పిల్ల అని చెప్పేసి ఏదో ఒకటి పెడతారు. అయితే మేము పిల్లల్ని ఫిక్స్ చేసుకురావడానికి వెళ్ళినప్పుడు అయితే అమ్మాయి పట్టీలు అయితే పెట్టేసి వచ్చాం. ఆ పట్టీలు తీసి ఇప్పుడు తర్వాత మేము కొత్త పట్టీలు తెచ్చాం కదా అమ్మాయికి, ఆ పట్టీలు అయితే పెట్టి అవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, అమ్మాయిని తీసుకురావడానికి అయితే అందరం అయితే ఇట్లా మా చుట్టాలు అందరం కలిసి ఇలా వచ్చేసాం. అయితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఇంకా వర్క్ ఉంది అక్కడ ఇంటి దగ్గర, అందుకని చెప్పేసి అక్కడే ఉండిపోయారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత అమ్మాయిని అయితే అదే అబ్బాయి వాళ్ళ అక్కైనా చెల్లైనా ఇలా తోడు కూర్చొని అయితే అన్నం అయితే తినబెట్టుకునే ఆచారం అయితే మా సైడ్ ఉంది. మీ సైడ్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎంగేజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇలా అదే రోజు ఎంగేజ్మెంట్ అవ్వడం, అలాగే అమ్మాయిని తీసుకెళ్ళడం, సో అందుకని చెప్పేసి అన్ని స్పీడ్గా అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రధానం చీర అయితే ఆ ఇంటి ఆడపడుచు అయితే అమ్మాయికి పెట్టాల్సి ఉంటుంది. అలా ప్రధానం చీర పెట్టి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే కార్యక్రమ సామాన్ అని చెప్పేశాను కదా, అవైతే ఇక్కడ చూడండి పిండి బెల్లము ఇట్లా కుడకలు అంటే కొబ్బరి గిన్నెలు అలాంటివి అన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఇలా అన్నీ తీసుకొని వచ్చి అమ్మాయికి అయితే తీసుకెళ్తాము. అయితే ఈ ప్రధానం చీర పైనే అమ్మాయి అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి రావాల్సి ఉంటుంది. ఇదే రోజు అప్పగింతలు కూడా జరుగుతాయి మా సైడ్, మీ సైడ్ జరుగుతాయి కామెంట్ చేయండి. ప్రధానం చీర పెట్టిన తర్వాత ఇలా మళ్ళీ ఉడినింపాల్సి అయితే ఉంటుంది. అమ్మాయికి ఇలా మేము తెచ్చిన అన్నీ అయితే బియ్యము అలా కొన్ని అన్నీ కలిపి అయితే ఇలా ఉడి అయితే నింపుతారు 5గురు కలిసి. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పిన్ని పూలు అయితే వేసింది కదా అమ్మాయికి, దాన్ని అయితే మా సైడ్ తుస్కేమని అంటాము. అలాగే అమ్మాయికి వేసిన తర్వాత ఇక్కడ తోడు పెళ్లి కూతురు ఉంటుంది కదా, ఆ అమ్మాయికి కూడా వేయాల్సి ఉంటుంది. 5గురం కలిసి అయితే ఇలా ఉడి అయితే నింపాము. ఉడి నింపిన తర్వాత ఇలా అమ్మాయికి మేము తెచ్చిన బంగారు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే నాకైతే అప్పటికే వాయిస్ అయితే పడిపోయింది, అందుకని చెప్పేసి వాయిస్ బొంగురుగా వస్తుంది. ఆ వాయిస్ కూడా గట్టిగా చెప్పడానికి కూడా వస్తలేదు. అయితే మా సైడ్ ఇలా అమ్మాయికి గుదే వేసేటప్పుడు అయితే గట్టిగా వాళ్ళ గోత్రం మా గోత్రం చెప్పి అయితే వేయాల్సి ఉంటుంది. తర్వాత ఇలా ముసుగు కూడా కప్పాల్సి ఉంటుంది. ఇలా ప్రధానం పెట్టిన రోజే అదే రోజు అమ్మాయికి అయితే అప్పగింతలు అయితే ఉంటాయి. ఆ రోజే అమ్మాయిని అయితే మా ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అందుకని ఆ రోజే అప్పగింతలు అయితే జరుగుతాయి. ఇక్కడ ఇంట్లో అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా
ఇలా అమ్మ అయితే జ్యోతి మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే కురుమూర్తి స్వామి వాళ్ళ ఇంటి దేవుడు, అందుకని చెప్పేసి పెళ్ళికి ముందు అయితే ఇలా అమ్మాయి వచ్చే రోజు కురుమూర్తి స్వామికి అయితే ఇలా గండజ్యోతి అంటారు కదా, అలా జ్యోతి అయితే మోయిస్తారు మా సైడ్. కాకపోతే పెళ్లి కొడుకు బదులు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అంటే మా అమ్మ అయితే గణజ్యోతి మోస్తుంది. ఇలా గోవిందలు పెట్టుకుంటూ అయితే గండజ్యోతి మోయాల్సి ఉంటుంది. ఇలా గోవిందలు పెట్టుకుంటూ అయితే జ్యోతి అయితే మోసారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మాయి గుడి దగ్గర ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలి, అమ్మాయి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చేయొద్దు. అందుకని చెప్పేసి ముందుగానే అమ్మాయిని గుడి దగ్గర పెట్టేసి అయితే ఇలా చేస్తాము. సో ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.